నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం స్వీయ శుద్ధి. మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక మనిషి మరో మనిషి పట్ల క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో, ఎందుకు గౌరవించలేకపోతున్నాడో తెలుసుకోవాలన్న ఆలోచనలతో ప్రారంభమైన మహావీరుడి సత్యాన్వేషణ ఆయనను 24వ జైన తీర్థంకరుణ్ణి చేసింది. ఆ రోజుల్లో ప్రజలు దేవతల అనుగ్రహం పొందడానికి అనేక ఆచారాలు పాటించేవారు. జంతువులను విచ్చలవిడిగా బలిచ్చేవారు. వర్ధమానుడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిలిచాడు. ఆత్మ, దాని సహజ స్వభావం, దాని విముక్తి గురించి ప్రత్యేక బోధలు చేశాడు. మనుషులందరిలో సమాన లక్షణాలు, అనంతమైన జ్ఞానం, అవగాహన శక్తి, ఆనందం ఉంటాయి. కర్మ వలయాల కారణంగా భిన్నంగా కనిపిస్తాయి. ఎవరైనా పరమాత్మలాగా ఉండే అవకాశం ఉంది. అందుకుగాను మనిషి సొంత ఉనికిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని మహావీరుడు నమ్మాడు. మనిషి స్వచ్ఛమైన జీవి. జీవ సంబంధమైన, భావోద్వేగ హేతుబద్ధకమైన, నైతిక పరమైన, సృజనాత్మకమైన స్థాయిలో జీవిస్తాడు. తప్పుడు నమ్మకాలు, అంధవిశ్వాసాల కారణంగా అవి దెబ్బతింటాయని మహావీరుడి బోధనలు చెబుతాయి. 12 ఏళ్ల పాటు ఆయన చేసిన ప్రయాణాలలో ప్రతి అడుగులోనూ ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఆయన జీవన విధానం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మహావీరుడు దృష్టి అంతా సమాధానాలు కనుగొనడంపైనే ఉండేది. వాటి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండగా ధరించిన ఏకైక వస్త్రం ఎక్కడో పడిపోయింది. అది కూడా గమనించకుండా ఆయన అలాగే తిరిగాడు. తర్వాత అది కైవల్యాన్ని సాధించడానికి నగ్నత్వం అవసరమనే చర్చకు దారితీసింది. కానీ వర్ధమానుడి మార్గం తార్కికమైనది. ఎవరి విధిని వారే రాసుకుంటారు. ఎవరి ప్రయాణం వారిదే. గమ్యాన్ని చేరుకోవడానికి ఎవరికి వారే స్వయం శక్తిని అన్వేషించుకోవాలి. సక్రమ ప్రవర్తన ముఖ్యం. అనుబంధం, విరక్తి, ఈ 2 బలహీనతల్ని మనిషి జయించాలంటాడు మహావీరుడు. అనుబంధం స్వార్థాన్ని, అత్యాశను పురికొల్పితే విరక్తి కోపానికి, ద్వేషానికి దారితీస్తుంది. స్వయం కృషితో వీటి నుంచి బయటపడాలి. వర్ధమానుడు ప్రతి చర్యలతో సమయం వృధా చేసుకోలేదు. కుక్కలు మురిగితే, ప్రజలు అవమానిస్తే వాటిని తన సహనాన్ని పరీక్షించుకునే అవకాశాలుగా భావించాడు. కుక్క మొరగడం అనేది ధర్మమని విశ్వసించాడు. ఇతరుల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి జీవి తన ధర్మాన్ని ఆచరించుకోగలగాలని ఆయన బలంగా నమ్మాడు. సరైన జ్ఞానం, విశ్వాసం, ప్రవర్తన, వీటిని అనుసరించడం ద్వారా సాధించే స్వీయ శుద్ధి ముక్తికి దారితీస్తుందనే దానికి మహావీరుడు ప్రాధాన్యమిచ్చాడు. ముక్తి అంటే ఆత్మ అన్ని కర్మబంధనాల నుంచి, శుభ అశుభ రెండింటి నుంచి విముక్తి పొంది శాశ్వతానందాన్ని పొందే స్థితి. జైన మతం ప్రకారం ఆత్మ పరిణామం అశుభం నుంచి శుభానికి, శుభం నుంచి శుద్ధానికి, చెడు నుంచి మంచికి, మంచి నుంచి పవిత్రానికి సాగుతుంది. జీవితాంతం సత్యాన్వేషణలో మహావీరుడు ఎదుర్కొన్న కష్టాలు ఎన్నో. అయినా ధైర్యం కోల్పోలేదు, పట్టు వీడలేదు. అందుకే ఆయన అత్యుత్తమ గురువుల్లో ఒక్కరయ్యారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.